చేద్దాం డిబేట్. రాజేష్. ఇప్పుడు పార్టీలు ఖచ్చితంగా ప్రజలకు కొన్ని హామీలు ఇస్తాయి. దేనికి ఇస్తాయంటే ఆ హామీలు ప్రజల్ని ఆకర్షించి మాకు ఓట్లేస్తే మేము అధికారంలోకి వస్తామనేది ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదే కొనసాగిస్తూ ఉంటుంది. ఫస్ట్ ప్రజల్లో హామీలు ఇస్తారు, సరే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ కేటాయింపుల సమయంలో దేనికి ఏ హామీకి ఎంత కేటాయింపులు అనే దానిపైన వాళ్ళు కేటాయింపులు జరుపుతూ వస్తుంటాయి. అయితే ఇంతవరకు ఎన్ని హామీలు అమలయ్యాయి? ఒక కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, టోటల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో మొత్తం ఎన్ని హామీలు ఇచ్చారంటే రెండు ప్రభుత్వాలు కలిపి 2266 హామీలు ఇచ్చారు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఇచ్చే హామీలు కలుపుకొని దాని ఇంప్లిమెంటేషన్లో భాగంగా అసెంబ్లీలో ఇంకా కొత్త కొత్త హామీలన్నీ వస్తూ ఉంటాయి. మొత్తం 2266 హామీలు ఇస్తే ఇప్పటిదాకా కేవలం 1092 హామీలు మాత్రమే అమలయ్యాయి. ఇంకా అమలు కాని హామీలు ఎన్ని ఉన్నాయంటే పెండింగ్లో 1174 హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అంటే అమలు అయిన వాటికంటే అమలు కాని హామీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజలు ఏమడగాలి? మీరు అన్నట్టుగా ఒక హామీల అమలు కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కేవలం సమావేశాలు పెట్టడం మాత్రమేనా? నిజంగా పరిష్కారం చూపిస్తుందా? ఎందుకంటే అన్ని హామీలు అమలు కావాలంటే బడ్జెట్లు మించిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇవ్వడం, ప్రజలకు మేము అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇచ్చిన తర్వాత ఆ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వ వైఫల్యమే. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు హామీలకు సంబంధించి మనం చూస్తే మొత్తము 40% ఏవైతే హామీలు సభా సాక్షిగా ఇచ్చారో వాటిని మాత్రమే నెరవేర్చారో, మిగతా హామీలన్నీ కూడా నెరవేర్చని జాబితాలోనే ఉన్నాయి. సో ఈ రోజు ఏదైతే ఇటు గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఈ హామీలకు సంబంధించి ఒక కమిటీని, ఈ కమిటీ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, ఇది 3వ తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత. సో ప్రతి గవర్నమెంట్ కూడా అసెంబ్లీలో ఇటువంటి కమిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రతి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని హామీలు నెరవేర్చలేదు అనే ఒక లెక్కను చూపిస్తుంది. కానీ ఆ లెక్కలను చూపించిన తర్వాత వాళ్ళు ఆ హామీలను నెరవేర్చడానికి, లేకపోతే ఆ హామీలను ప్రజల వరకు వెళ్ళడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా అటువంటి దిశగా అడుగులు ముందుకు వేయలేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక నెంబర్ ఇవ్వడము, ఆ తర్వాత వదిలేయడమే చేశారు. బట్ రైట్ నౌ రూల్ ఆఫ్ బుక్ని మారుస్తాము అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. గతంలో కూడా ప్రభుత్వాలు చెప్పాయి, కానీ దేనికి కూడా నోచుకోలేదు. మరి నిజంగా ఈ రూల్ ఆఫ్ బుక్ను మారుస్తారా? మారుస్తే